నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ అరెస్ట్ అయ్యాడు అయితే ఇది ఎందుకు అరెస్ట్ అయ్యాడు వీటి మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి అసలు వలంనేని వంశీ అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన మీద ఎన్ని కేసులు అయితే ఉన్నాయి దీని మీద మీ స్పందన ఏంటి అసలు వల్లంనేని వంశీ గురించి పేరెత్తితేనే నాకైతే మొట్టమొదట వచ్చే మైండ్లో తట్టే పదం ఏదన్నా ఉన్నదంటే రెడ్ బుక్ గతంలో ఈ రెడ్ బుక్ అనే దానిపైన పచ్చి బూతుని డీకోడ్ చేస్తా అది ఇది అనేవాళ్ళు ఆ రెడ్ బుక్ యొక్క పడగ ఇప్పుడు విప్పిందని అయితే చెప్పవచ్చు అయితే ఒక సందర్భం మీకు గుర్తు చేస్తానండి గతంలో నారా లోకేష్ గారు పిల్లలతో అంటే విద్యార్థులతో జూమ్ కాల్లో ముచ్చటిస్తా మాట్లాడుతూ ఉన్నాడు మీ సమస్యలు ఏంది అది కనుక్కుందామని ఆయన జూమ్ కాల్లో చాలామందితో లైన్లోకి తీసుకున్నాడు ఆ టైంలో ఒక ఫేక్ ఐడి ద్వారా చిన్నపిల్లల పేర్లతో నారా లోకేష్ గారితో జూమ్ కాల్లోకి ఎంటర్ అయిపోయినారు ఎవరు ఈ యొక్క వల్లంనేని వంశీ కొడాలి నాని అధికారం మీ దగ్గర ఉన్నది అంత మదమా ఎవరికైనా ఒక వాల్యూ ఇవ్వాలండి సరే నువ్వు అవినీతి చేయి ఇంకొకటి చేయి ఏదన్నా చేసి ఉండొచ్చు కాక అంటే వీళ్ళు ఎట్లా అంటే నారా లోకేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ యొక్క ఫ్యామిలీస్ని డీమోరలైజ్ చేసే విధంగా వీళ్ళు అవినీతి చేసినారా మర్డర్లు చేశారా అంతకు మించిన పాప మాదిరి నాకు కనిపిస్తుంది ఇది విద్యార్థులతో ఒక పక్క ముచ్చటిస్తూ ఉంటే అధికారం మతంతోనే కదా మీరు జూమ్ కాల్లోకి ఎంటర్ అయ్యి నవ్వులాటగా మాట్లాడింది తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి ఏం మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదా నారా లోకేష్ లేదా పప్పు నాయుడు అంటారు బాబు గారిని వాళ్ళ నాయన్ని ఖర్జూర్ నాయుడు ఆయన పేరు వాళ్ళ తాత పేరు లవంగ నాయుడు ఈ మాదిరి కావాలని వేరు పేర్లు చెప్పి అధికారం చేతల్లో ఉండదని మతంతో పేటరైపోయినారు అని మనకు తెలిసిన సందర్భాలే అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ 5 ఏళ్లకు మునుపు మీకు గుర్తుంటుంది పట్టిసీమ ప్రాజెక్ట్ అని బాబు గారు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి పోలవరం లేట్ అవుతుందని చెప్పి ఉన్న పళ్ళంగా కొన్ని వేల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాడు పట్టిసీమ ప్రాజెక్టు దానికి సంబంధించి ఆనకట్లో కట్టడానికి మట్టి వేస్తూ ఉంటారు కరకట్టగా ఆ మట్టిని కొన్ని వేల టన్నులని లూటి చేసి ఆ మట్టిని కూడా అమ్ముకొని కడుపు నింపుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ వల్లంనేని వంశీ అంటే ఇప్పుడు ఆ కట్ట ఉంటుంది ఆ కట్టను కన్నా తెంచేసి ఆ మట్టిని తీసుకెళ్ళిపోతే నీరు చిల్లాపల్ల అయిపోతాయి ఎట్లంటే అట్లా పోతుంది అంటే ఆ ప్రాసెస్ సరిగ్గా జరగదు ఇది ఒక కేసు అదేవిధంగా గతంలో మనం చూసాం యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గన్నవరం ఎమ్మెల్యే ఆయనకు ఫోన్ చేసి ఏం వెంకట్రావు ఎక్కడో నీ ఇంటి బయట ఉన్నాను నీ ఇంటికి వస్తున్నాను ఎందుకు వస్తున్నావు అని అడిగితే నీకు సన్మానం చేసే టైం అయింది అంటే ఆ సన్మానానికి అర్థం వేరే ఆ యాంగిల్లో ఎప్పుడు ఈ యొక్క మదంతోనే బ్రతికినటువంటి ఈ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వల్లంనేని వంశీమోహన్ ఇదే కోణంలో బాబు గారి యొక్క సతీమణి భువనేశ్వరమ్మ గురించి ఏమన్నాడో అందరూ విన్నారు కన్ను మిన్ను తెలియకుండా వ్యవహరించారు ఈ క్రమంలో ఏం చేశారంటే అంతటుకు మించి 150 మంది నుంచి 200 మంది వ్యక్తులను తీసుకెళ్ళిపోయి గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పైన దాడికి ప్రయత్నం చేసినాడు పెట్రోల్ కిరసనాలు పోసి తగలబెట్టేశాడు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ కార్యకర్తలపైన దాడి చేశారు 10 సంఖ్యలో మనుషులపైన దాడి చేసి హాస్పిటల్ పాలయ్యేట్టుగా చేశాడు ఈ దాడికి పాల్పడిన వాళ్ళు 150 నుంచి 200 మంది అయితే ఆ రోజున ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఒక దళిత వ్యక్తికి ఆడు ఉద్యోగం ఇచ్చినారు ఈ యొక్క మంగళగిరి టీడీపీ ఆఫీస్లో అతని పేరు సత్యవర్ధన్ ఆయనకు జాబ్ ఇచ్చినారు ఆయన జాబ్ చేసుకుంటున్నాడు ఆ రోజు దాడి జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి ఆయన పోయి కేసు పెట్టినాడు అయ్యా ఈ మాదిరి దాడి జరిగిందని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసుని మూవ్ చేయలే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అనే చందాన అక్కడే ఉండిపోయింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూటమి పార్టీలో ఈ యొక్క సత్యవర్ధన్ వేసిన కేసుని మూవ్ చేసే విధంగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోండి ఇంకొకటి అనుకోండి ఇది మూవ్ ఆన్ అవుతూ వస్తుంది అయితే చట్టపరంగా ఏదైతే తప్పులు జరిగినాయో వాటిపైన చర్యల్లో విధంగా జగన్మోహన్ రెడ్డి మాదిర విపరీత ధోరణి ఉండి కక్షపూరితంగా ఉండేటంటే వచ్చిన 2 నెలల్లో వీళ్ళు జైల్లో ఉండేవాళ్ళు ప్రతి దానికి ఆథెంటికేటెడ్ ఎవిడెన్స్ కావాలా డాక్యుమెంటేషన్ కావాలా ప్రాసెస్ దాని ప్రకారం జరుగుతూ ఉన్నది వాళ్ళ పార్టీకి వాళ్ళు అభివృద్ధి ఆ లైన్లో నడుస్తూ ఉన్నారు కానీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది వల్లంనేని వంశీ అనే టోకన్ ఈ టైంకి వచ్చింది ఆ మధ్యన మచిలీపట్నంలోని బందరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పేరు నాని ఇటువంటి టోకన్లు దాటుతా వస్తున్నాయి సోషల్ మీడియా సైకోలు బోరుగడ్డ నీళ్ళంట కల్లం హరికృష్ణారెడ్డి అంట అదే కోవలోకి చెందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వల్లంనేని వంశీమోహన్ ఆయన టోకన్ ఈ సమయంలో వచ్చింది అయితే కూటమి పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి ఏదైనా జరగచ్చురా స్వామి అనుకొని ఆయన ముందుగానే ఆలోచన చేసి ఏం చేశాడు ఒక కేసు దాంట్లో ఈ యొక్క గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన కేసులో అంటే అక్యూజ్డ్ నెంబర్ 72గా ఉన్నాడు మొత్తం 88 మంది ఉన్నారు ఆ యొక్క దాడి చేసిన కేసులో 88 పైన కేసులు ఉన్నాయి 88 మంది పైన 172గా ఉన్నటువంటి వల్లంనేని వంశీమోహన్
పోయి ఆ సత్యవర్ధన్ అని అతన్ని కిడ్నాప్ చేసేసి టీడీపీ పార్టీ ఆఫీసులో ఉంటే కేసు కన్నా మూవ్ అయితే అంటే కేసు కన్నా విత్డ్రా చేయకుంటే నీ ఫ్యామిలీని కుక్కను చంపినట్టు చంపేస్తాం, రోడ్ల పైన తీసుకొచ్చి నరికి చంపుతాము, ఎవరు అనేది కూడా తెలియదు అని చెప్పి బెదిరించాడు. అంతటితో ఆగల. సాక్షాత్ అతన్ని తీసుకెళ్లి కోర్టు వరకు తీసుకెళ్లి కోర్టులో కూడా వాళ్ళ మనుషులు వల్లంనేని వంశీ ఆ యొక్క సత్యవర్ధన్ చుట్టూరునే తిరుగుతూ పోయి కేసు ఉపసంహరించే విధంగా కేసుని విత్డ్రా చేసుకున్నారు. గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన కేసులో మొన్న 2-3 రోజులు చూసాం. సాక్షి పెద్ద కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా టీడీపీ ఓడిపోయింది, ఏది వల్లంనేని వంశీ పైన కేసు ఎగిరిపోయిందని చెప్పి వికటాటహాసం చేశారు, నవ్వినారు. అయితే ఈ సత్యవర్ధన్ మళ్ళీ బయటకు వచ్చి బాధపడి వాళ్ళమ్మ తిట్టిందని, ఈ మాదిరి ఎందుకు చేసావురా, న్యాయం ఎప్పటికీ జరగాలరా అని వాళ్ళమ్మ చెప్తే మళ్ళీ పోయి కేసు పెట్టాడు. నన్ను ఈ మాదిరి బెదిరించి కిడ్నాప్ చేసి మాదిరి చేశారు, నా ఫ్యామిలీని చంపుతామని చెప్పి ఆయన ధైర్యంగా పోయి మళ్ళీ కేసు పెట్టినాడు. చాప కింద నీరులాగా ఏపీ పోలీసు ఉన్న పళ్ళంగా విజయవాడ నుంచి నిన్న మొన్న ప్రెస్ మీట్లో చూసాం వల్లంనేని వంశీమోహన్ని. హైదరాబాద్లో వైసీపీ వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ ఉండే వాళ్ళతో ఇక్కడ పెద్ద ఒక రియల్టర్ ఇంట్లో ఫుల్లుకు మందు తాగి ప్రశాంతంగా పడుకున్నాడు. అర్ధరాత్రి పోలీసు ఉన్న పళ్ళంగా పోతానే జరిగినట్టు చెప్తున్నా. అక్కడ బన్నీనో ఏదో ఆ యాంగిల్లో ఉన్నాడు. పోలీసులు ఉన్న పళ్ళంగా తొడతానే నాకు 5 నిమిషాలు టైం కావాలని చెప్పి బాత్రూంలోకి పోయి, అంటారు కదా కుక్క చావు చచ్చాడని, ఏడ గతి లేక బాత్రూంలోకి పోయి ఉన్న సాక్షి వాళ్ళకి ఫోన్ చేసేసాడు. ఆల్రెడీ ఒక తప్పు చేసినాడు. ఏది, గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటన ఒక కేసు. రెండో కేసు సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేయడం అనేది రెండో కేసు. తప్పు చేసినాడు. ఏది, జగన్మోహన్ రెడ్డి స్నేహంలో దాడి చేయడం అనేది నెంబర్ 1 తప్పు. 2, ఈయన సహజ స్వభావంలో కిడ్నాప్ చేసినాడు సత్యవర్ధన్, ఇది రెండో కేసు. అది దాటిన తర్వాత అంటే ఒక తప్పు తప్పించుకోవడానికి ఎన్ని కేసులు అవుతున్నాయి చూడండి. బాత్రూంలోకి పోయి పోలీసు వాళ్ళకు ఉన్న సమయంలో పోలీసు వాళ్ళు 5 నిమిషాలు పర్మిషన్ ఇస్తే ఈ 5 నిమిషాల లోపు సాక్షి వాడికి ఫోన్ చేశాడు, ఏం మాట్లాడినట్టుగా మనం బయటికి విన్నాము. అదేవిధంగా వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రీచ్ అయ్యేందులో అందరికీ ఫోన్ కాల్ చేసేసాడు. ఇది మూడో తప్పు. అంటే ఇది 3 కేసులు క్రమంగా మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఒక తప్పుని సరిదిద్దుకోవడానికి ఇన్ని కేసులలో పడినాడు. సో అతన్ని ఒక మహిళా కానిస్టేబుల్ కోపం వచ్చి ఈ మాదిరి తప్పు చేస్తున్నామంటే అరెస్ట్ కానివ్వకుండా ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో లాక్కొచ్చి పోలీస్ జీప్లో వేసుకొచ్చి ప్రస్తుతానికి విజయవాడకి తీసుకెళ్తా ఉన్నారు పోలీసులు. ఇతను చూస్తే మనం ఇందాక చెప్పాం కదా, మట్టి తవ్వకాల్లో కేసు అంట, వాళ్ళని బెదిరించిన దాంట్లో కేసు, అదేవిధంగా బోనమ్మ పైన కేసు. ఇటువంటి వాడికి శిక్ష ఖచ్చితంగా పడాలని చెప్పి టీడీపీ కార్యకర్తల్లో కడుపు మంటతో ఉన్నారు. ఒక పక్క బాబు గారు 6 లక్షల కోట్ల పెట్టుబడితో 4,50,000 మందికి ఉద్యోగాలు కల్పన విధంగా అభివృద్ధిలో ఒక పక్క దూసుకుపోతూ ఉంటే ఇది ఏమాత్రం అభివృద్ధి అనేది టీడీపీ కార్యకర్తల్లో తృప్తిని కలిగించట్లా. ఈ యొక్క వల్లంనేని వంశీ అరెస్టుతో టీడీపీ కార్యకర్తలు ప్రశాంతంగా దీపావళి చేసుకున్నంత పని అయితే అయింది. అయితే ఇప్పుడు వల్లంనేని అరెస్ట్ అయ్యింది కదా, వైసీపీ వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలందరూ రంగంలోకి దిగారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వస్తుంది? ఏమవుతుంది దిగితే ఏమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కదా. అంటే ఊరుకోకి ఏం చేస్తాడు? అంత సీన్ ఉంది, అంత ధైర్యం ఉంది, అంత దమ్ము ఉండదంటవా? జగన్మోహన్ రెడ్డి ఊరుకోకి ఏం చేస్తాడు? అసలు దొంగ అన్నట్లు కంట నుంచి అయితే ఏ మీడియా కూడా చూడాల. ఇప్పుడు నేను లైవ్ ఓపెన్ చేసి చూసాను అక్కడ అక్రమ అరెస్టు. సాక్షిలో చూస్తూ ఉన్నాను. అక్రమ అరెస్ట్ ఏంద్రా నాయన? ఆడ క్లియర్గా చట్టంలో ఉండే కొన్ని సెక్షన్స్ చెప్తాను, ఒక నిమిషం ఉండే. బిఎన్ఎస్ సెక్షన్స్ మన భారతదేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో బిఎన్ఎస్ సెక్షన్ మెయిన్ అండి. దానికి సంబంధించి 140 సబ్సెక్షన్ 1, అదేవిధంగా సెక్షన్ 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 ఈ కేసులన్నీ ఆయన పైన నమోదైనాయి. ముఖ్యంగా ఒకని బెదిరించిన కేసు అంటే చంపినంత పని, అది 7 ఏళ్ల జైలు శిక్ష. అంటే ప్రతి కేసుకి ఒక లాజిక్ ఉంటుంది. కాకుంటే ఇప్పటికీ మనం బాధపడాల్సిన విషయం ఏదన్నా ఉన్నదంటే, మొన్న అనంతబాబు ఒక వ్యక్తిని చంపి జైలు పోయినాడు. వచ్చినప్పుడు పూలమాలు వేసి మళ్ళీ తీసుకొచ్చేసారు. మళ్ళీ నందిగం సురేష్ చేసిన అరాచకాలు అన్నీ కాదు, ఆయన కూడా జైలు జీతం కొద్ది రోజులు అనుభవించి కేసులు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బెయిల్లో బయటకు వచ్చినారు. అదే కోలో ఈ వల్లంనేని వంశీ నేను ఏదైతే సెక్షన్స్ చెప్పారో ఆ సెక్షన్స్ కింద అరెస్ట్ అయినాడు. ఖచ్చితంగా శిక్షార్హుడు. నెక్స్ట్ కోట కొడాలి నానిది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.